హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర. హాయ్, నేను మీ వేల్పుల చైతన్య సుమన్ టీవీ రిపోర్టర్. ఈరోజు దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామంలో సుమారు 200 ఎకరాల నకిలీ మొక్కజొన్న విత్తనాలతో సాగు చేసి రైతులు నష్టపోయారు. ఒక దళారీ అవస్థ, ఒక వ్యక్తి ఈ 200 ఎకరాలకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి ఒక ప్రముఖ కంపెనీ పేరు చెప్పి ఇది నకిలీ విత్తనాన్ని ప్రముఖ కంపెనీ పేరుతో చెప్పి 200 ఎకరాలతో రైతులతో వేపించి 120 రోజుల్లో మీకు పంట వస్తుంది. సుమారు 40 నుంచి 50 క్వింటాల దాకా వస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు నమ్మకం లేకపోతే ఇదిగోండి ఎకరానికి ఇంత అమౌంట్ తీసుకోండి అని చెప్పి ముందస్తుగానే ఆ రైతుల్ని నమ్మించి మోసం చేశారు. ఆ దళారి మాటలు నమ్మి సుమారు ఎకరానికి 50,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి మందులు కానీ ఇతర ఖర్చులు కానీ పెట్టి ఈరోజు ఒక రైతు సుమారు 25 ఎకరాలు వేశారు. ఆ రైతు ఎంతో మనోవేదనతో ఎంతో బాధతోటి బాధపడుతున్నాడు. ఆఖరికి నాకు కుటుంబం కూడా వెళ్ళని పరిస్థితి, నాకు ఆఖరికి మరణం తప్ప ఇంకేది లేదు అని చెప్పేసి వాపోతున్నాడు. ఆ కుటుంబాలను వెంటనే వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు ఎమ్మటే స్పందించి ఆ కుటుంబాలకి ఎంతైతే నష్టపరిహారం వస్తుందో ఆ దళారుల్ని పట్టకొచ్చి నష్టపరిహారం ఇప్పించాల్సింది అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. నా పేరు భూమి వెంకటేశ్వర్లు, శ్రీనగర్ గ్రామం, దాచేపల్లి మండలం. శివాని అతను 2 చింతల నుంచి మా ఊరికి వచ్చి బుడిరా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, ఈ శివం కంపెనీ వాళ్ళు ఎట్లా ఇస్తే నేను అట్లా ఇస్తా, వాళ్ళు పండిపోయినా 30 గంటల కాడికి కట్టిస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు. అతను 40 గంటలు చెప్పాడు, మా 30 గంటల కాడికి ఎండినా నేను 30 గంటల కాడికి కట్టిస్తానని ఆ రోజు చెప్పాడు. అయితే ఏం చెప్పాడంటే 6 రోజులు మీకు బాండ్ ఇస్తా అని చెప్పిండు. 6 రోజులు బాండ్ ఇస్తా అండు. తర్వాత అన్ని మామూలు మలిచినప్పుడు విత్తనం వస్తే కదా మనకు తెలిసేది అది వచ్చిన తర్వాత అనేది. విత్తనం వచ్చిన తర్వాత చూస్తే విత్తనాలకి ఇలా 2 విత్తనాలు 3 విత్తనాలు ఉంటుంది. ఏందన్నా ఇట్లా విత్తనాలు రావట్లేదు ఏంటంటే, మేము 110 రోజులకు వస్తాం, 120 రోజులకు వస్తాం అని చెబుతుంది. 120 రోజులకి 120 రోజులు అయిపోయింది, కోసుకుంది రాదని అంటే మీకేం సంబంధం, వచ్చినప్పుడు వస్తా 120 రోజులు కానీ 130 రోజులు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి నెంబర్ ఇచ్చాడు, అతని పేరు సుబ్బారెడ్డి అని నెంబర్ ఇచ్చాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మొన్న వచ్చాడు, కారు వేసుకొని వచ్చి ఇక్కడ చూశాడు. చూసి ఏం సార్ మరి ఇలా విత్తనాలు ఇచ్చినట్టే మేము పరిచయం చెప్తాను, మీరు ముందు ఇంటికి పండి నేను వస్తా అని చెప్పి చెప్పని అంటే వెళ్ళిపోయాడు. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి 70,000 పెట్టుబడి వస్తుంది. ఇవాళ కోస్తే 10,000 కూడా రాని పరిస్థితి. ఏమంటే ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే రైతు చేసుకునే విధానంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. మొన్న ఒక అతను మందు పుట్టి కూడా ఎత్తుకోండు తాగుతా అని చెప్పి వచ్చి ప్రభుత్వం వారు ఎంబటినే స్పందించి ఈ చర్య తీసుకోకపోతే ఒకళ్ళు చేసుకునే అవకాశాలు కూడా సార్ నేను చెప్తున్నా. లేదంటే ప్రభుత్వం వారు కలెక్టర్ కానీ మన ఏఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే వచ్చి స్పందించాల్సిందని రైతులు మేము కోరుతున్నాం. అంతే సార్. నా పేరు ఉప్పు రాఘవరెడ్డి. మేము మొక్కజొన్న వేసాము. మా ఊర్లో నేను కాకుండా ఒక 200 ఎకరం వేశారు. ఆ వేసిన వాళ్ళలో మొత్తం కందికి అన్ని ఇట్లు ఎలాగ వచ్చినాయి. సమస్యని మేము అందరి వరకు తీసుకెళ్ళినా కానీ ఏం ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు వస్తా రేపు వస్తా అని కాలయాపన చేసుకుంటూ మమ్మల్ని నష్టం చేసుకుంటూ ఆఖరికి నీ దిక్కు దగ్గర చెప్పుకోపోన్నాడు. శివ 2 చింతరాలు సిహెచ్ శివ అంటే ఇప్పుడు మేము మన ఎమ్మెల్యే దగ్గర పోయినాం. ఈ రోజు వాడు మమ్మల్ని ఐటీసీ కంపెనీ అని చెప్పి ఇచ్చాడు మాకు. అంతే, అది ఐటీసీ కంపెనీయా ఇంకో కంపెనీ మాకు తెలియదు. ఐటీసీ కంపెనీ అని మాత్రం ఇచ్చాడు. దీని మీద స్పందించి దేవుడిలాగా మీ ఛానల్ వచ్చారు. ఆ ఛానల్ వల్ల మాకు కొంచెం ఉపయోగపడుతున్నారు. మాకు నష్టపరిహారం ఇప్పిస్తారని, ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఐటీసీ కంపెనీ అనేసి 2 చింతల నుంచి శివ అనే వ్యక్తి ఐటీసీ కంపెనీ అని ఇచ్చాడు విత్తనాలు. దానివల్ల మేము రైతులు మొత్తం నష్టపోయాము. దానివల్ల ప్రభుత్వం తక్షణ చర్య తీసుకొని అతని మీద కంప్లైంట్ తీసుకొని అతన్ని తక్షణంగా మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. మా శ్రీనగర్ గ్రామం అండి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా అండి. మాది శ్రీనగర్ గ్రామంలో ఈ ఐటీసీ కంపెనీ అనేది ఒక 200 ఎకరం మొక్కజొన్న వేయటం జరిగింది. మాకు 2 చింతలు అతను శివాని అతను ఈ మొక్కజొన్న విత్తనాలు ఇచ్చింది. ఆయన ఎకరానికి దిగుబడి 40 నుంచి 50 క్వింటాలు వస్తాయి, గ్యారెంటీ ఇస్తాను, మీరు మొక్కజొన్న వేయండి, బాండ్లు ఇస్తానని కూడా చెప్పి బాండ్లు
మొక్కజొన్న వేసినాక ఎకరానికి 20,000 అడ్వాన్స్ గా మాకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. మీకు అంత నమ్మకం లేకపోతే నేను ఎకరానికి 20,000 డబ్బులు ఇస్తానని చెప్పి కూడా ఎకరానికి 20,000 డబ్బులు ఇచ్చి మాకు బాండ్లు లేదండి. ఆ బాండ్లు ఇవ్వడం కోసం మేము అనేక రకాలుగా ప్రయత్నం చేశాము. ఆయన చివరికి బాండ్లు లేకపోయాడు. మేము తర్వాత పెట్టుబడులు పెట్టుకుంటే ఎకరానికి సుమారుగా 50,000 నుంచి 60,000 పెట్టుబడి పెట్టామండి. ఎకరానికి 60,000 పెట్టుబడి పెట్టినాక అలా కండెలు వచ్చినాయి కానీ కండెలకు విత్తనాలు రాలేదండి. ఇదేంటి పరిస్థితి అని అతనికి ఫోన్ చేస్తున్నామండి. ఆయన ఊరు కూడా వెళ్ళాం 2 చింతలు, ఆయన కనిపించట్లేదండి. ఆయన కనిపించకపోగా మేము వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి 2 రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ కి వ్యవసాయ అధికారుల స్పందన మాకు కనిపించట్లేదు. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఈ రోజు తక్షణమే ప్రభుత్వం వారు, స్థానిక శాసనసభ్యులు గాని అందరూ, ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గారు ఈ టీవీ ఛానల్ ద్వారా మేము రైతులు తెలియపరుచుకుంటున్నాము. ఏది అయినప్పటికీ రైతులు ఆదుకునే ప్రభుత్వమే రైతు ప్రభుత్వానికి మేము కూడా జీవితాంతం బతుకున్నంతకాలం చెప్పుకుంటామండి. మాకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇదే జీవనాధారం అండి. మొక్కజొన్న వర్షాలు పత్తి వేస్తేనేమో వర్షాలు లేక పత్తి ఎండిపోతే రబీ పంటగా మేము ఇది వేసుకున్నామండి మొక్కజొన్న. ఈ మొక్కజొన్న చూస్తే ఎట్లా ఉందండి పరిస్థితి. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము. ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గారు, వ్యవసాయ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి ఈ శ్రీనగర్ గ్రామానికి వచ్చి మా పరిస్థితి కొంచెం ఆలోచించి తగినంత నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ వాళ్ళ యాజమాన్యాన్ని పిలిపించి కూడా దయచేసి మా ఏదైనా నష్టపరిహారం ఇప్పించగలగాలని ప్రార్థిస్తున్నామండి.